బార్మార్లో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. తక్కువ జీతం సంపాదిస్తున్నాడని భర్తను బెల్టుతో గొంతు బిగించి హత్య చేసింది. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంజు, అనిల్ కుమార్ భార్యాభర్తలు. అనిల్ కుమార్ చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భర్తకు జీతం తక్కువ అని, తన కోరికలు తీర్చేందుకు తగినంత డబ్బు సంపాదించలేదని భార్య మంజు భావిస్తుండేది. ఇదే కారణంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. మంగళవారం దంపతులు మద్యం సేవించారు. ఈ సమయంలోనే డబ్బుల విషయంలో మంగళవారం అర్ధరాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన భార్య భర్తను హత్య చేసింది. భర్త బెల్టుతోనే అతడి గొంతు బిగించి హత్య చేసింది భార్య. దంపతుల అరుపులు విన్న కుటుంబీకులు వెంటనే కుమారుడి గదికి చేరుకున్నారు. అతని గదికి చేరుకునేసరికి కొడుకు నేలపై పడి ఉన్నాడని, అతని మృతదేహం దగ్గర కోడలు నిలబడి ఉందని అనిల్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ హత్యకు సంబంధించి నగరంలోని కుంతి పోలీస్ స్టేషన్లో బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఉగ్మరాజ్ సోనీ తెలిపారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారని చెప్పారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు మంజును పోలీసులు విచారించారు. విచారణలో మంజు హత్య చేసినట్లు ఒప్పుకుంది. నేరం ఒప్పుకోవడంతో నిందితురాలు భార్య మంజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు మొత్తం హత్యాకాండపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, నాకు పెళ్లయి ఏడాది గడుస్తోంది. కానీ ఏనాడు కూడా నా భర్త నాతో శారీరకంగా కలిసింది లేదు. అసలు నా భర్త మగాడే కాదు. ఈ విషయంపై ఎన్నోసార్లు నా భర్తను నిలదీసే ప్రయత్నం చేశాను. అప్పట్నుంచి నా భర్త, అత్తమామలు నాపై దాడులు చేస్తూ మానసికంగా, శారీరకంగా తీవ్ర హింసకు గురిచేస్తున్నారని, నాకు మీరే న్యాయం చేయండి అంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటన వెనుక అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని జాట్ కపూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను 2021లో కొల్హాపూర్ ప్రాంతానికి చెందిన ఓ 20 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు. ఇక పెళ్లి తంతులో భాగంగా అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడికి భారీగానే కట్న కానుకలు సమర్పించారు. అలా పెళ్లై కొన్ని నెలలు గడిచింది. కాని ఏనాడు కూడా భర్త భార్యతో శారీరకంగా కలిసిందే లేదు. పైగా రాత్రిళ్లు పెళ్లి బట్టలు ధరించడం, మేకప్ వేసుకుని ఫోటోలు దిగడం వంటివి చేసేవాడు. ఇదే కాకుండా అప్పుడప్పుడు అమ్మాయిలా కూడా ప్రవర్తించేవాడు. ఇక భర్త వేషభాషలు పూర్తిగా తేడాగా ఉండడంతో భార్యకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ యువతి ఇదే విషయంపై అత్తమామలతో తేల్చుకోవాలని ప్రశ్నించింది. దీనికి అత్త సమాధానమిస్తూ వాడికి చిన్నప్పటినుంచి వచ్చిన అలవాట్లు అని, ఇప్పుడెలా మారతాడని తెలిపారు. దీనిని సహించలేకపోయిన ఆ మహిళ తన తల్లిదండ్రులకు అసలు నిజాలు చెప్పింది. నా పరువు బయటపెడుతుందని గ్రహించిన ఆ మహిళ భర్త, అత్తమామలు ఆ మహిళపై దాడికి పాల్పడ్డారు. ఇక భర్త, అత్తమామల టార్చర్ను భరించలేకపోయిన భార్య ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఇదిలా ఉంటే, అది ఛత్తీస్గఢ్ జయనగర్ పరిధిలోని కార్వాన్ గ్రామం. ఇక్కడే ప్రణయ్ రాజ్వాడే, లాలోబాయి దంపతులు నివాసముంటున్నారు. గత కొన్నేళ్ల కిందట వీరికి వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉన్నారు. అలా కొంతకాలం పాటు ఈ భార్యాభర్తలు కాపురాన్ని నెట్టుకొచ్చారు. కాని రోజులు గడిచే కొద్దీ భర్త ప్రణయ్ తాగుడుకు బానిసయ్యాడు. దీంతో రోజూ తాగి ఇంటికొచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఇదిలా ఉంటే, ఇటీవల ఓ రోజు రాత్రి భర్త ప్రణయ్ అతిగా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. ఆ తర్వాత భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఆ తర్వాత ప్రణయ్ పడక గదిలోకి వెళ్లాడు. ఇక కొద్దిసేపటి తర్వాత ప్రణయ్ తన భార్య లాలోబాయిని గదిలోకి పిలిచి శృంగారం చేయాలని కోరాడు. దీనికి లాలోబాయి నిరాకరించింది. ఈ క్రమంలోనే కోపంలో ఊగిపోయిన ప్రణయ్ ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్య మెడపై 3 సార్లు దాడి చేశాడు. ఈ దాడిలో భార్య లాలోబాయి తల తెగిపోయి పడి ప్రాణాలు విడిచింది. ఇక భార్య చనిపోయిందని తెలుసుకున్న భర్త ఆ క్షణమే ఇంటి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రణయ్ సోదరుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడు ప్రణయ్ను అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
శృంగారానికి నో చెప్పిందని భార్యను కిరాతకంగా హత్య చేసిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.